దయచేసి తమరి ద్వారా నేను చేస్తున్న విజ్ఞప్తి ఒక్కటే, ఇట్లాంటి కుట్రలు చేయకండి. ఈ కుట్రలు తెలంగాణ రాష్ట్రానికి ప్రయోజనం కాదు. రేపు భవిష్యత్తులో మీరు అధికారంలోకి రావాలన్న ఆలోచన చేస్తున్నామని మీరు పదే పదే చెప్తారు. చాలా దగ్గరలో వచ్చేసారి మేమే అధికారంలోకి వస్తామంటారు. మరి వచ్చేసారి మీరు అధికారంలోకి రావాలంటే రాష్ట్రం దివాలా తీసి రాష్ట్రం మొత్తం తగలబడిపోయి రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా వచ్చిన పెట్టుబడులు ఇతర రాష్ట్రాలకు తరలిపోయి ఇది జరిగితే ఈ రాష్ట్రానికి ఏమైనా ప్రయోజనం చేకూరుస్తుందా? ఎందుకు విజ్ఞతతోని 10 సంవత్సరాలు ప్రభుత్వం నడిపారు. గతంలో కూడా 20 ఏళ్ళలో 30 ఏళ్ళలో మేము ప్రభుత్వంలో పనిచేసినాం, తెలంగాణ కోసం ఉద్యమాలు చేసినామని ఎవరైతే నాయకులు చెప్పుకుంటున్నారో మీకు సోషల్ రెస్పాన్సిబిలిటీ లేదా ఓన్లీ పొలిటికల్ రెస్పాన్సిబిలిటీ, ఓన్లీ పవర్ మాంగర్స్గా మీరు మారి అధికారం మాకు ఉండాలి, అధికారం పోతే ఒక క్షణం కూడా మేము భరించలేము, అధికారం లేకుంటే ఒక క్షణం కూడా మేము ఉండలేము అన్న విపరీతమైన పోకడలు ఏ రకంగా తెలంగాణ సమాజానికి మేలు చేస్తాయి అధ్యక్ష? ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచ చిత్రపటం మీద పెట్టాలి అని మేము చేస్తున్న ప్రయత్నాలను మేము నిరంతరం పెట్టుబడులను ఆకర్షించే ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెంచాలని ఏదైతే ప్రయత్నం చేస్తున్నామో, శాంతి భద్రతలను కాపాడాలని మేము నిర్విరామంగా చేస్తున్న కృషి, మేము వచ్చిన తర్వాత అది గణేష్ నిమజ్జనం కావచ్చు, లేకపోతే మొహరం కావచ్చు, బక్రీద్ కావచ్చు, అన్ని మతాలకు సంబంధించిన పండుగలలో ఎక్కడైనా చిన్న చెదురుమదురు సంఘటన కూడా ఏదైనా జరిగిందా అధ్యక్ష? ఈ 15 నెలలలో ఎక్కడైనా శాంతి భద్రతల విషయంలో ఎక్కడైనా మేము రాజీపడ్డామా అధ్యక్ష? ఈరోజు ఈ రాష్ట్రాన్ని దేశానికే ఒక ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్ది అత్యధికంగా విదేశీ పెట్టుబడులను తీసుకొచ్చి ఈరోజు ఇన్ఫ్లేషన్ విషయంలో ధరల నియంత్రణలో దేశంలో నెంబర్ 1 అధ్యక్ష. 1.3 ఇన్ఫ్లేషన్ ఉన్న రాష్ట్రము భారతదేశంలో ఏదైనా ఉందంటే తెలంగాణ. ధరలను నియంత్రించడంలో, ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించిన దాంట్లో, నిరుద్యోగ సమస్యను తగ్గించిన దాంట్లో, స్టేట్ ఓన్డ్ ట్యాక్స్ కలెక్షన్లో, ప్రతి దాంట్లో దేశంలో నెంబర్ 1 తెలంగాణ రాష్ట్రం నిలబడ్డది అధ్యక్ష. దేశంలోనే ఇతర రాష్ట్రాలలో రాష్ట్ర సొంత పన్నుల వసూళ్లలో తెలంగాణ రాష్ట్రం 88% పన్నులను వసూలు చేసి దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం నిలబడ్డది. మహారాష్ట్ర నెంబర్ 2, మిగతా రాష్ట్రాలు అట్లుంటే ప్రధానమంత్రి గారు ప్రాతినిధ్యం వహించే గుజరాత్ 6-7 స్థానానికి పోయింది అధ్యక్ష. ఇవన్నీ కూడా మా సహచర మంత్రులు, అధికారులు అందరు కష్టపడి చేస్తున్న ప్రయత్నాన్ని మీరు అభినందించండి. అప్పుడే అంత ఆత్రము, అంత తాపత్రయము, అంత అసహనం ఎందుకని నేను అడుగుతున్నా. కడుపు నిండా విషం పెట్టుకొని ఎందుకు ఈ మాటలు? మీరు నిజంగా మీ అనుభవాన్ని రంగరించి సూచనలు చేయండి. ఒకప్పుడు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా అక్కడనే జానారెడ్డి గారు కూర్చొని మీరు తీసుకుంటున్న నిర్ణయాలకు వారు ఏ రకంగా ప్రభుత్వానికి సలహాలు సూచనలు ఇచ్చిండ్రు జానారెడ్డి గారిని ఆదర్శంగా తీసుకోండి. మీరు ఆనాడు మా పార్టీ ప్రయోజనాల కంటే కూడా రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమని చెప్పి పెద్దలు జానారెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడు, మొట్టమొదటి ప్రతిపక్ష నాయకుడుగా ఒక సాంప్రదాయాలను వారు ఏర్పాటు చేసింది. ఆ సాంప్రదాయాలను ప్రతిపక్ష నాయకుడిగా బట్టి విక్రమార్క గారు కొనసాగించారు. మీరు కక్ష గట్టి ప్రతిపక్ష హోదా తీసినా, మీరు మైకు ఇచ్చినా ఇవ్వకపోయినా, మీరు ఇచ్చిన కొద్ది సమయంలో కూడా వారు ప్రతిపక్ష నాయకుడిగా మీకు ఎన్నో రకాలుగా సూచనలు ఇచ్చే ప్రయత్నం చేసిండ్రు. ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలలో ఉన్న లోపాలను ఎత్తి చూపడమే కాకుండా మీకు సహేతుకమైన సలహాలు సూచనలు ఇచ్చే ప్రయత్నం ఆనాడు ప్రతిపక్ష నాయకులుగా బట్టి విక్రమార్క గారు, జానారెడ్డి గారు చేశారు. ఈరోజు కూడా మీ నుంచి మేము ఆశిస్తున్నాం. మీరు ఎంత చేసినా, ఎగరెగిరి దంచినా, ఎగరకుంట దంచినా మీకు వచ్చే కూలి అంతనే. ఎన్నికలు అనేవి 2029లో వస్తాయి అధ్యక్ష. వాళ్ళ తాపత్రయపడ్డంత మాత్రాన, వాళ్ళు ఆవేదన చెందినంత మాత్రాన, వాళ్ళు హడావిడి పట్టినంత మాత్రాన 1 సంవత్సరం రావు అధ్యక్ష ఎలక్షన్లు. అప్పుడే ఒక ఆయన అంటాడు వచ్చేసినాయి, బై ఎలక్షన్స్ వచ్చేసినాయి, వచ్చే నెలలే అని టికెట్లు వంచుతాడు ఒక ఆయన. ఆయన టికెట్లు వంచను కదా, నేను వంచాలని ఇంకొక ఆయన పోయి ఆయన వంచుతాడు. వాళ్ళ పోటీతోని మా సాగుకు వస్తున్నారు అధ్యక్ష. వాళ్ళ అంతర్గతంగా ఏమని ఉంటే ఉండని, వాళ్ళు ఇట్లా తెలుసుకొని మాకేం అభ్యంతరం లేదు. ఒక ఆయన పొద్దున్నే ప్రెస్ మీట్ పెడితే మధ్యాహ్నం ఒక ఆయన ట్విట్టర్లో పెడతాడు దాని కౌంటర్ పార్టీ. ఒక ఆయన ట్విట్టర్లో పెట్టగానే ఇంకొక ఆయన ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తాడు. వీళ్ళిద్దరు ఇట్లా చేశారు కదా అని పెద్దల సభలో ఉన్న వాళ్ళు వాళ్ళ వైపు నుంచి వాళ్ళు అదే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళ పోటీ రాష్ట్ర ప్రభుత్వానికి తలకాయ నొప్పిగా మారిపోయింది అధ్యక్ష. Subscribe us and press the bell icon for more interesting updates.